నెల్లూరు జిల్లా బరిలో మీరు దిగారు ఎంపీ క్యాండిడేట్గా. విజయసాయిరెడ్డికి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించాలి, మీరు ఏం చేస్తారు ఈ నియోజకవర్గానికి అంటే ఏదైనా ప్రత్యేకమైన మేనిఫెస్టో పెట్టుకోవడం జరిగింది? 40 పేజీలు ఏదో పెద్ద పుస్తకమే తయారు చేస్తున్నారని విన్నాం, నిజమేనా? మీరు ఒక్కసారి నెల్లూరుని ఈరోజు చూడండి. ఇక్కడే పుట్టాను, ఇక్కడే మా సొంత ఊర్లో పల్లెటూరులో 5వ క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత ముత్తుకూరు పక్కన ఒక గ్రామంలో పంచాయతీలో 5 నుంచి 10 దాకా చదువుకున్నాను. తర్వాత విఆర్ కాలేజీలో టౌన్లో చదువుకున్నాను. ఈ యొక్క జిల్లా గురించి, ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల గురించి ప్రతి ఇంచి నాకు తెలుసు. ప్రజల మనోభావాల గురించి పూర్తిగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిని. తర్వాత చెన్నైకి వెళ్ళడం జరిగింది. విజయసాయిరెడ్డికి ఎందుకు ఓటేయాలి అని అంటే మొట్టమొదటి కారణం, నేను ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నాకు ఓటేస్తారు. 2, ప్రజల మనోభావాల్ని, ఇక్కడ ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తిగా, ఆ సమస్యలను పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం, చిత్తశుద్ధి నాకు ఉంది అన్నటువంటి భావన వాళ్ళలో ఉంది. 3, ఏదైనా ఒక సమస్య ఉంటే దాన్ని ఫస్ట్ ఆకలింపు చేసుకుని ఆ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తాను. 4, నాకు వేరే ఏ యావిగేషన్స్ లేవు, వ్యాపారాలు లేవు, రాజకీయమే 24 గంటలు 365 రోజులు. ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడతాను, ఢిల్లీ సమస్యల్ని అడ్రస్ చేస్తాను, పార్టీ వ్యవహారాలు చూసుకుంటాను, లేకుండా ఉంటే నెల్లూరులో ఇక్కడ ప్రజల వ్యవహారాలు చూసుకుంటాను. అంతే, 3 ఉంటాయి. మిగతా వాళ్ళందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సింగపూర్లో, మిగతా రాష్ట్రాల్లో, ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో, సింగపూర్లో, దుబాయ్లో, ఆఫ్రికాలో, చాలా ఇండోనేషియాలో, అన్ని దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. పొంగూరు నారాయణకి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో అంతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి తన పూర్తి సమయం తను కేటాయించగలడు అన్నటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ అనౌన్స్మెంట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ సార్, మీరు నెల్లూరుకి ఏదో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తాను గెలిస్తే అని చెప్పారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆచరణ సాధ్యం కాని హామీలు ఏదో ఇస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఒక కమెంట్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే భారీగా దానికి ల్యాండ్ పులింగ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు చాలా తీసుకోవాల్సి ఉంటుంది, చాలా డబ్బుతో కూడుకున్న అంశం. అఫ్కోర్స్ మీ ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అభివృద్ధికి చాలా దూరంగా ఉన్న ప్రభుత్వం, సంక్షేమాలే ప్రధానంగా పోతున్న ప్రభుత్వం అని చెప్పి ఎయిర్పోర్ట్ ఏ విధంగా పాసిబుల్ అవుతుంది, దట్టు నెల్లూరు డిస్టిక్కి? ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను ఇచ్చినటువంటి ప్రతి హామీ ఆచరణ సాధ్యమే. ఉదాహరణకి ఎయిర్పోర్ట్, ఒక 8 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాను, కామర్స్ కమిటీస్ చైర్మన్గా పనిచేశాను, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్, టూరిజం, కల్చర్ చైర్మన్గా పనిచేశాను. దీంట్లో ఈ యొక్క కమిటీ చైర్మన్గా నా కింద షిప్పింగ్ మినిస్ట్రీ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ, టూరిజం, కల్చర్ అన్నీ కూడా దీని కిందే వచ్చాయి. నేను లోక్సభకి వెళ్తే మారచ్చు. నాకున్నటువంటి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్ట్తో, నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిచయాలతో తప్పకుండా ఎయిర్పోర్ట్ అన్నటువంటిది మొదట సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఉండింది, తర్వాత దాన్ని కంకరెంట్ సబ్జెక్టుగా చేర్చారు. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో ఎయిర్పోర్ట్ పెట్టచ్చు, లేకుండా ఉంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయినా కూడా ఎయిర్పోర్ట్ పెట్టచ్చు. ల్యాండ్ అన్నటువంటిది 1900 ఎకరాలు, 2000 ఎకరాలు సిద్ధంగా ఉంది. ఓకే, అన్ని చూసుకొని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దగదర్తి దగ్గర దానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది క్లియరెన్స్ కావాల్సి ఉంటుంది. మోరోవర్ ఈ నా స్టాండింగ్ కమిటీ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది కూడా నా పరిధిలోకే వస్తుంది. ఎయిర్పోర్ట్ అన్నటువంటిది 100% సాధ్యం. 2, నేను ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెడతామని చెప్పాను. 150 ఎకరాలు, 150 ఎకరాలు సిద్ధంగా ఉంది పొదలకూరు రోడ్లో, స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కన్విన్స్ చేసుకుని నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్ 150 ఎకరాల్లో తీసుకురాగలను. ఔటర్ రింగ్ రోడ్ నా పరిధిలోనే ఉంది, నేను కమిటీ చైర్మన్ని. మీరు నెల్లూరు కానీ చూస్తే మిగతా యొక్క సిటీస్లో పోల్చుకుంటే నెల్లూరు రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి జిల్లా. చాలామంది ఇక్కడ నుంచి
చాలా చాలా చాలామంది వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. కానీ నెల్లూరు సిటీ మాత్రం మిగతా సిటీస్తో కంపేర్ చేసుకుంటే విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ ఇది వెనుకబడినటువంటి ప్రాంతం. మీరు అంత డెవలప్మెంట్ అన్నటువంటిది ఇక్కడ లేదు. దానికి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఈ సిటీని డెవలప్ చేయాలి అన్నటువంటి పట్టుదలతో ప్రయత్నం చేసినటువంటి రాజకీయ నాయకులు లేరు. ఎందుకనంటే వీళ్ళందరూ కూడా మిగతా రాష్ట్రాలకు కానీ మిగతా దగ్గరికి వెళ్ళి చేసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా 100% ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్డు కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కానీ, పెన్నా నదికి ఒడ్డున టూరిజం డెవలప్మెంట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా తప్పకుండా మేము సాధించగలం. ఇంకా కూడా చెప్తా ఉన్నాను. ఓకే, ఈ యొక్క అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వైర్లన్నీ భూగర్భంలో పంపించేదానికి అప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అన్నటువంటిది సాధ్యం. ఎందుకనంటే ఈ వైర్లు ఉంటే ఎప్పుడు కూడా మనం చెట్ల పెంపకం అన్నటువంటిది చేయలేం. ఎప్పుడైతే గ్రీనరీ అన్నటువంటిది డెవలప్ చేస్తామో అప్పుడే టెంపరేచర్స్ కూడా తగ్గుతాయి. సార్, మీ ప్రభుత్వం మీద, పార్టీ మీద అవ్వచ్చు, ఒక అలిగేషన్స్ చాలా బలంగా వినిపిస్తుంది. ఏంటంటే 2 నాలుకల వైఖరి, ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది వైసీపీ. అక్కడ సెంట్రల్లో మోదీ గారిని పల్లెత్తు మాట అన్నారు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల మీద మీరు విమర్శలు ఉండవు. కానీ స్టేట్ విషయానికి వస్తే అలయన్స్ని పొద్దస్తమానం తిడుతూ ఉన్నారు, పురంధేశ్వరిని గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి నిర్ణయాలకి మీరు మద్దతు పలికారు. మళ్ళీ మైనార్టీలకు పెద్ద వీట వేస్తుంది వైసీపీ ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. బీసీలు, మైనార్టీ, ఎస్టీలంతా మేము చూసుకుంటాము, వాళ్ళు మాకే అనుకూలంగా ఉన్నారని చెప్తున్నది. ఇది ఎలా సాధ్యం అవుతుంది? సెంట్రల్లో ఒకటి, స్టేట్లో ఇంకొకటి. ఒక డిస్టింక్షన్ అనేది గమనించాలి. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సత్సంబంధాలు నెలకొల్పుకున్నదే కానీ వైఎస్ఆర్సీపీ బీజేపీతో అనుసంధానమైందని మాత్రం చెప్పడానికి లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేదానికి, రాష్ట్రానికి అత్యధికంగా నిధులు రాబట్టుకునేదానికి, అభివృద్ధికి చెందినటువంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి తెచ్చుకునేదానికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసినటువంటి మాట వాస్తవం. అంతేకాని బీజేపీ గవర్నమెంట్లో మేము ఏ రోజు భాగస్వామ్యులం కాదు. చాలా సందర్భాల్లో కొన్ని సిఏఏ విషయంలో కానీ, త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, రాబోయేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్లో కానీ మా పార్టీ అధినాయకుడు, మా పార్టీ స్టాండ్ ఏందన్నటువంటి విధి విధానాలను బట్టి మేము పోతాం. సరే, అంశాల వారీగా మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నికల ఎఫెక్ట్ పడదంటారు. ఎందుకంటే మైనార్టీలకి సంబంధించి ఓట్ బ్యాంక్ ఉంది. మీ నెల్లూరు సిటీ టికెట్ కూడా అదే కోటాలో ఇచ్చిన పరిస్థితి. త్రిపుల్ తలాక్ విషయంలో మేము చాలా స్పష్టంగా మా పార్లమెంటు సభ్యులు ఇచ్చినటువంటి స్పీచెస్ మీరు చూడండి, డిబేట్లో పార్టిసిపేట్ చేసింది, మా స్టాండ్ చాలా క్లియర్గా చెప్పాం. సిఏఏ విషయంలో చాలా స్పష్టంగా చెప్పాం. ఒక్క ముస్లిం తప్ప ముస్లిమేతరులకు మాత్రమే రాజకీయ పొలిటికల్ అసైలం కల్పించాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని మేము వ్యతిరేకించాం. అందరికీ, ఎవరైతే హింసకు లోనవుతారో, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ, ఇతర దేశాల్లో కానీ హింసకు లోనైనటువంటి ఏ మతానికి చెందిన వాళ్ళైనా కూడా ఒకటిగానే పరిగణించాలన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నేను రాజ్యసభలో, మిథున్ రెడ్డి గారు లోక్సభలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది మా పార్టీ స్టాండ్. ఓకే, ఎక్కడా కూడా ఎవరి మనోభావాలు, ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతినకుండా, లేకుంటే ఆ దెబ్బతీసేటటువంటి ఏ ప్రయత్నాలనైనా కూడా, ఏ బిల్లునైనా కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేదానికి ఏ రకంగా ఏం చేయాలి అన్నటువంటి విషయంలో కూడా ఒక స్పష్టత ఉంది. దాంట్లో మా పార్టీ అధ్యక్షులు పూర్తి సమతుల్యం పాటిస్తూ ఉన్నారు.